ఛాత్రోं का गूंज లేదా స్టూడెంట్ కా గూంజ్ పూణేలో జరిగింది. రాహుల్ గాంధీ మెయిన్ స్టూడెంట్స్ని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే జెన్జీని టార్గెట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో తనకి ఈజీగా ఉంటుంది, లేకపోతే జెన్జీ ఓట్లు ఎక్కువ శాతం నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటాయని ఒక న్యూస్ ఉంది. ఓవరాల్గా ఛాత్రోं का गूंज గురించి ఏం చెప్తారు మీరు? ఈ ఛాత్రోं का गूंज గురించి మనం ఏమనుకుంటున్నాం అనే కంటే కూడా కాంగ్రెస్ లీడర్ ఏమన్నారో అనే దాని నుంచి మనం మొదలు పెడితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే గనక ఇతను రాహుల్ గాంధీని వ్యతిరేకించేవాడు అనే ముద్ర ఉంటుంది కాబట్టి వాళ్ళు నమ్మరు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీ, కేరళ నుంచి ఉన్న ఎంపీ శశి తరూర్ గారే ఒకసారి మాట్లాడుతూ ఛాత్రోं का गूंज ఫెయిల్ అయిపోయింది అన్నారు ఆయన. ఓకే, సో నేను చెప్పక్కర్లేదు, బీజేపీ వాళ్ళు చెప్పక్కర్లేదు, కాంగ్రెస్ ఎంపీనే అన్నారు ఛాత్రోं का गूंज ఫెయిల్ అయిందని చెప్పి, అఫ్ కోర్స్ బిఫోర్ పూణే. బట్ రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన ధోరణి ఆయనదే, తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళని తెలుగులో ఒక సామెత ఉన్నట్టుగా రాహుల్ గాంధీ ఏంటంటే ఆయన ఏదనుకుంటే చేస్తూనే వెళ్తారు. ఓకే, భారత్ జోడో యాత్రతో ఆయనకు వచ్చిన లాభం ఏంటి? రాలేదు. కానీ ఆయన ఏమన్నారు, 2వ విడత కూడా చేస్తానన్నారు. సో చేశారు. సో ఇన్ ద సేమ్ వే ఛాత్రోं का गूंज తోని ఎంత వస్తుంది అనేది పక్కన పెట్టినట్టయితే ఈ ఛాత్రోं का गूंज అనేది దేనికి చేస్తున్నారు, ఎందుకు పూణే నుంచి 2వ విడత మొదలు పెట్టారు? ఎందుకంటే దీనికి ముందర ప్రయాగ్రాజ్లో అయింది, ఇప్పుడు పూణేలో అవుతుంది. ఒకటి కారణం ఏమై ఉండొచ్చు అంటే మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలోనే అభిజిత్ దీప్కే, సిజేపీ ఒక రకంగా లీడర్ అంటామా, హెడ్, హూఎవర్ ఇట్ ఈస్, అభిజిత్ దీప్కే మహారాష్ట్రలోనే ఎక్కువ తిరుగుతున్నాడు. వేరు స్కూల్స్కి వెళ్ళి ఎక్సెట్రా అన్నీ చేస్తూ. ఇప్పుడు ఇక్కడ మోదీ గారిని దించడంతో పాటు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రాహుల్ గాంధీకి కేజ్రీవాల్కి ఇద్దరికి మధ్య ఎవరు ఫారెన్ ఏవైతే మన విదేశీ భారత వ్యతిరేక శక్తులు ఉంటారో రాహుల్ గాంధీకి కేజ్రీవాల్ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏం నడుస్తుందంటే ఫారెన్ ఏజెన్సీకి మేము బెస్ట్, మా మీద ఇన్వెస్ట్ చేయండి, మేము బెస్ట్, మా మీద ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళు ప్రూవ్ చేసుకునే దాంట్లో వాళ్ళు మొత్తం దేశాన్ని తగలబెట్టేస్తున్నారు. ఓకే, మీరు గమనించండి. ఈ సిజేపీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్లు అవుతున్న రోజులు రాహుల్ గాంధీ ఇక్కడ లేరు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు, అంటే మొత్తం కాదు బట్ సమ్ టైం. ఓకే, ఎప్పుడైతే జంతర్ మంతర్ది జరిగిందో ఆ రోజు ఆ గొడవ అంతా ఈ సిజేపీ గూన్స్ ఏదైతే చేశారో దాని తర్వాత సిజేపీ వాళ్ళకి లైమ్ లైట్ వచ్చేసాను, రాహుల్ గాంధీ వెళ్ళి పిఎం ఇంటి ముందు కూర్చున్నారు. ఓకే, ఆయన పిఎం ఇంటి ముందు ఎందుకు కూర్చున్నారు? వాళ్ళకే లైమ్ లైట్ రాకుండా రాహుల్ గాంధీ మీద పడాలని. సో ఏంటంటే మోదీ గారిని ఓడించడంతో పాటు మోదీ గారిని ఓడించాలనుకుంటున్న విదేశీ శక్తులకి మేము బెస్ట్ అంటే మేము బెస్ట్ అని చూపించుకునే క్రమంలో వీళ్ళు దేశాన్ని తగలపెట్టేస్తున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు, ప్రజెంట్ నీటు ఇష్యూ ఒకటి అయింది, తర్వాత విద్యా వ్యవస్థకు సంబంధించిన ఖర్చులు ఎక్కువైనాయి. ఇవన్నీ ఎలివేట్ చేయడం కూడా కరెక్టే కదా, యాజ్ పర్ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేత చేయొచ్చు కదా, తప్పేముంది అందులో? ఏదైతే నీటిది ఫెయిల్యూర్ జరిగింది, లేకపోతే విద్యా వ్యవస్థ బాగాలేదు, ఇవన్నీ ఏవైతే అన్నారో అన్ని 100% వాస్తవం. ఓకే, దాన్ని ఎవరు కాదన్నట్లు నీట్ జరిగింది, ప్రభుత్వం ఒప్పుకుంది కూడా. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ సిజేపీది కాక్రోచ్లది మొదలవ్వక ముందే ఆయన జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తప్పు జరిగింది, నేను అకౌంటబిలిటీ తీసుకుంటున్నానని ఆయన అన్నారు. కానీ ప్రశ్న ఏంటి అంటే వీళ్ళు అసలు విద్యా వ్యవస్థలో ఏమి మార్పులు చేయలేదా? నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే విద్యా వ్యవస్థలో మార్పులు జరగలేదా అంటే నిజానికి 2014 తర్వాత నుంచి విద్యా వ్యవస్థలో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి. ఏదో అక్కర్లే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సిజేపీ వాళ్ళు రాజస్థాన్లో వెళ్తున్నారు, అశుతోష్ రాంకా. మనం మీడియాలో చూసినట్టయితే అశుతోష్ రాంకా వెళ్ళి ఇక్కడ ఈ స్కూల్ బాగాలేదు, ఇక్కడ ఈ స్కూల్ బాగాలేదు, అది ఇది అని చెప్పి మేము చెప్పడం వల్లే స్కూల్స్ను బాగు చేస్తున్నారు ఎక్సెట్రా అన్నారు. నిజానికి ఏప్రిల్లోనే స్కూల్స్ బాగాలేవు అని చెప్పి వాళ్ళు ఒకటి అనుకోవడం, రాజస్థాన్ ప్రభుత్వం జూలైలో 300 కోట్లు విడుదల చేశారు స్కూల్స్కి. ఓకే, దాన్ని వీళ్ళు క్రెడిట్ గా తీసుకుంటున్నారు. సో కరెక్టే అంటే, కానీ ప్రభుత్వం ఇది గమనించి సరి చేస్తుంది కదా. ఈ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయాలని చెప్పి పిఎం శ్రీ పథకం కింద స్కూల్స్ ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చోట్ల ఆ పథకాన్ని అమలు చేయనివ్వట్లేదు. ఐ థింక్ కేరళలో అనుకుంటా కమ్యూనిస్టులు అమలు చేయనిస్తే వచ్చి రాగానే వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్ ఒకసారి చూడాలి. అండ్ దాని తర్వాత కేంద్రీయ విద్యాలయాలు కూడా చాలా ఎక్కువ మొదలు పెట్టారు, భారీ సంఖ్యలో మొదలు పెట్టారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా కూడా విద్యా వ్యవస్థను మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగా మనం వరల్డ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా మనం మారాలి అని చెప్పి. ఐఐటీలు ఎన్ని వచ్చాయి,
2014 తర్వాత ఐఐఎంలు ఎన్ని వచ్చాయి, ఎయిమ్స్లు ఎన్ని వచ్చాయి. ఒక రకంగా ఈ ఏవైతే ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయో 50% 14 తర్వాత పెరిగాయి. ఓకే. అండ్ దాని తర్వాత ఏదైతే మనది ఏదైతే పుస్తకాలది ఈ పురుగుల కింద అందరినీ కూర్చోపెట్టి, అంటే బ్రెయిన్ కి నాలెడ్జ్ లేకుండా బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉన్న వ్యవస్థని ఈ ప్రభుత్వం మార్చే ప్రయత్నం చేస్తోంది. కానీ మీరు చాంద్రంగా గురించి చూసినా అంటే స్టూడెంట్స్ అక్యుములేషన్ అది చాలా చాలా మంది వస్తున్నారు. అంటే చాలా స్టూడెంట్స్ కూడా వచ్చేస్తున్నారు. అంటే దేనికోసం అంటే ఏదో సమ్ లోపం ఉంటే కాబట్టి, అంటే కొత్తదనం కోరుకుంటున్నారా, కొత్త లీడర్షిప్ కోరుకుంటున్నారా? స్టూడెంట్స్ ఎందుకు ఎక్కువగా వస్తున్నారు, మెయిన్గా జెన్జీ? ఇందులో 2 ఉన్నాయండి. ఫస్ట్, స్టూడెంట్స్ వస్తున్నారా, దాంట్లో ఈ వీడియోస్ కనుక చూసుకున్నట్టయితే ఛాత్రం కా గూంజ్లోనే చాలా మంది చెప్తున్నారు మమ్మల్ని జమ చేసి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ allies ఉన్న ఇన్స్టిట్యూషన్స్ నుంచి బలవంతంగా తీసుకొచ్చారు. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ లైక్ జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారని కాదు. నెంబర్ 1. నెంబర్ 2, వచ్చిన వాళ్ళు కూడా వచ్చారు, కానీ దాంట్లో ఒక వర్గం వాళ్ళే వచ్చారు. మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, స్టేజ్ మీద కూడా నించోపెట్టారు ఎలాంటి వాళ్ళు. సో దాంట్లో కూడా రాహుల్ గాంధీ ఏంటి అంటే ఆయన అపీజ్మెంట్ పాలిటిక్స్ చూపించారు. ఓకే. నెంబర్ 2, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఛాత్రోం కా గూంజ్ అనేది ఏదైతే ఉందో అది మొదలు పెట్టింది విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడానికంటే కూడా హిందువులను అవమానించడానికి. మనం ఇది గమనించాలి. ఓకే. ఎందుకంటే ఛాత్రోం కా గూంజ్ అని చెప్పి బ్రాహ్మణికల్ పేట్రియార్కీ, మనుస్మృతి ఇలాంటివన్నీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఛాత్రోం కా గూంజ్లు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? ఫస్ట్ మీరు విద్యార్థులది కదా గొంతు వినిపించాలనుకుంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, సరే అందరినీ కామన్ గా అన్ని మతాలలో అన్ని ధర్మాలలో, ధర్మం మనది ఒక్కటే బట్ కాసేపు అనుకుందాం, అన్ని ఫెయిత్ ఫాలో అయ్యే వాళ్ళవే పాయింట్అవుట్ చేస్తున్నారు అనుకున్నట్టయితే, రాహుల్ గాంధీ ఇచ్చిన పీపీటీ ప్రెజెంటేషన్ ఇలా చూపిస్తున్న దాంట్లో కేవలం హిందూ కట్టుబొట్టు ఉన్న మహిళలే ఎందుకున్నారు? ఓకే. నెంబర్ 2. నెంబర్ 3, మనుస్మృతి ఉందని అంటారు. నిజానికి ఎంతమంది హిందువుల ఇళ్లలో మనుస్మృతి ఉందండి? ఓకే. ఎంతమందికి మనుస్మృతి తెలుసు? చాలా మంది తెలియదు. అసలు మనుస్మృతి అంటే ఏంటో కూడా మనందరికి చాలా మందికి తెలియదు కదా. తెలియదు. దురదృష్టవశాత్తు క్షమించాలి హిందువులు, నేను ఇది తప్పు చదవకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఏ మనుస్మృతిని అయితే రాహుల్ గాంధీ తప్పుపడుతున్నారు, ఏ మనుస్మృతిని అయితే రాహుల్ గాంధీ మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, ఏ మనుస్మృతి ఆధారంగా దేశం నడుస్తుంది అనుకుంటున్నారో ఆ మనుస్మృతిలోనే ఎత్ర నారేస్తూ అని ఒకటి ఉంది. మహిళలను ఎక్కడైతే పూజిస్తారో అక్కడే బాగుంటుందని చెప్పి మనుస్మృతిలో ఉంది. అలాంటి మనుస్మృతిని మిస్కోట్ చేస్తున్నారు. అండ్ ఇలా మనుస్మృతి ఆధారంగా నడుస్తున్న రాహుల్ గాంధీ ట్రిపుల్ తలాక్ ఒప్పుకుంటారు. ట్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రాహుల్ గాంధీ ఒప్పుకోరు. ఎందుకు? ముస్లింలకు నచ్చదు కాబట్టి. యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాను అని అంటే ప్రభుత్వం, ఎందుకు రాహుల్ గాంధీ ఒప్పుకోవట్లే? ఎందుకు? ముస్లిం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి. ఇదే కాంగ్రెస్ పార్టీ FCRని వ్యతిరేకిస్తుంది. ఎందుకు? మిషనరీస్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఇదే కాంగ్రెస్ ఆర్టికల్ 25 పేరుతోని మైనారిటీ ముస్లింలకి క్రిస్టియన్స్ కి వాళ్ళు విద్యా సంస్థలు నడుపుకునే అవకాశం ఇచ్చింది, కానీ హిందువులకి గురుకులాలు నడుపుకునే అవకాశం ఇవ్వలేదు. సో రాహుల్ గాంధీ ఛాత్రంకి గూంచని కానీ ఏది చేసినా ఇది కేవలం హిందువులని అవమానించడానికి, హిందువులని లక్ష్యంగా చేసుకోవడానికి, సనాతన ధర్మాన్ని ఎత్తి చూపించి దానిని ఒక విలన్గా క్రియేట్ చేసే ప్రయత్నమే తప్ప విద్యార్థుల గురించి కానీ, విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ, విద్యా వ్యవస్థ గురించి కానీ రాహుల్ గాంధీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు, ఇంట్రెస్ట్ లేదు అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది.